నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఈ సీజన్‌లో దొరికేటువంటి మామిడికాయతోని పప్పు, పచ్చడి, రసము, పులిహార ఇలా చేసుకోవడం అనేది చాలా కామన్ కదండీ! అయితే రోటి పచ్చడిని ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా చాలా డిఫరెంట్‌గాను ఇటు రైస్‌లోకైనా, అటు టిఫిన్‌లోకైనా ఎంతో టేస్టీగా ఉండేటువంటి డిఫరెంట్ స్టైల్ మామిడికాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బౌల్ తీసుకొని దీనిలోకి 5 కాశ్మీరీ రెడ్ చిల్లీలను వేసుకొని ఇవి మునిగే అంతవరకు పలచటి మజ్జిగ పోసుకొని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని దీని మీద ఉన్నంత స్కిన్ని పీల్ చేసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం మజ్జిగలో నానబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలను మాత్రమే తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు, పైనగా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, తొక్క ఒలుచుకున్నటువంటి 3 వెల్లుల్లి రబ్బలు, సగానికి కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిరపకాయలు, గుప్పెడంత కొత్తిమీర, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలండి. ఒకవేళ మీకు నలగలేదు అనుకుంటే మనం మజ్జిగలో నానబెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఆ మజ్జిగ కొంచెం వేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా రుబ్బుకున్నటువంటి చట్నీని ఒక బౌల్‌లోకి తీసుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపు చక్కగా వేపుకొని ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకోవటమేనండి. అంతేనండి. ఎప్పుడూ చేసుకునేటువంటి మామిడికాయ పచ్చడి కాకుండా చాలా డిఫరెంట్ టేస్ట్‌తోని, డిఫరెంట్ ప్రాసెస్‌తోని ఎంతో రుచిగాను ఇటు రైస్‌లోకైనా, అటు టిఫిన్‌లోకైనా సూపర్‌గా ఉండేటువంటి డిఫరెంట్ స్టైల్ మామిడికాయ రోటి పచ్చడి రెడీ.